షర్మిల కొన్ని ప్రశ్నలు వేసింది, అర్థవంతమైన ప్రశ్నలు వేసింది. ఎస్, గతంలో మేమందరం కూడా మాట్లాడిన ప్రశ్నలే. తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చిన రోజు మాట్లాడటం జరిగింది. నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో తను పార్టీ స్థాపించినప్పుడు ఇది ఆరంభించింది తెలంగాణలో, కానీ షర్మిల రాబోయేది ఆంధ్రప్రదేశ్కి అని నేను ఊహించి చెప్పడం జరిగింది. ఊహించి ఆ తర్వాత మొన్న అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిమంది నేను త్వరలో పిసిసి అధ్యక్షురాలు కాబోతానని ఒక ఛానల్లో చెప్తే వాళ్ళు తెలియనితనంతో, తెలివి తక్కువతనంతో ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఆలస్యం అవ్వచ్చు, ఏదన్నా మాట్లాడామంటే పాయింట్ లేకుండా మాట్లాడిన నేను. సో నిన్న మరి ఆ షర్మిల బాణం బాగా దిగింది అన్నకి. మరి తను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. తను అడిగింది ఒక క్రైస్తవుడిగా, మరి ఎక్కడో అన్యాయం జరిగింది, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడిగింది. సరే, అక్కడ అన్యాయం జరిగిందా లేదా అన్న దాంట్లో నేను వెళ్ళను. అమ్మాయి అడిగింది, తను షర్మిల వారి అన్నని, బీయింగ్ ఏ క్రిస్టియన్ వై డిడ్ యూ నాట్ క్వశ్చన్ అని తను అడిగింది. బహుశా అక్కడ అట్రాసిటీస్ జరగలేదన్న ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ క్వశ్చన్ చేయలేదా? ఎందుకంటే అట్రాసిటీస్ జరగనప్పుడు ప్రశ్నించవలసిన అవసరం లేదు. బట్ అయినా తను ప్రశ్నించిన విధానానికి సమాధానం ఎస్ దేర్ ఆర్ నో అట్రాసిటీస్ అని చెప్తే బాగుంటుంది. డెఫినెట్గా ఏదో 2 వర్గాలు కొట్టుకున్నాయి, అబరేషన్స్ జరుగుతాయి, మరి దానికి రూలింగ్ పార్టీని బాధ్యత చేయటం ఎంతవరకు సమంజసం అని సజ్జల గారు, లేకపోతే ఆ తిట్లు తిట్టిస్తున్నారు. మొన్నటి వరకు సజ్జల గారు ఒకరికే కాస్తో కోస్తో విమర్శించే పర్మిట్ ఉండేది సీఎం గారి దగ్గర నుంచి. ఇప్పుడు ఐ థింక్ ఫ్రీ ఫర్ ఆల్ పర్మిట్ ఇచ్చినట్టున్నారు. ఒక పక్క సుబ్బారెడ్డి చిన్నాన్న, ఇంకో పక్క మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఇంకా ఎవడపడితే ఆడు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో మరి ఇష్టం వచ్చినట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు. తను అడిగిన ప్రశ్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి గొంతు చించుకున్నారు కదా జగన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు నోరు పడిపోయిందా, ఎందుకని మాట్లాడుతున్నారు అని అడిగారు. తప్పే ఉందా అందులో? తప్పేంటి? నాకు 25 సీట్లు ఏమన్నా అన్నారు, మీకు 31 మంది ఎంపీలు ఇచ్చారు రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రస్తుతానికే. మరి ఎందుకు నోరు మూసు కూర్చున్నారు అని అడగటం తప్ప, 3 రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా కట్టలేదే అని అడగటం తప్ప, నువ్వు 3 అన్నావు కదా, అమరావతిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా, వైజాగ్ అలాగే ఉంది కదా, చేసింది ఏమీ లేదు అని చెప్పి పిసిసి అధ్యక్షురాలు సొంత సహోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల్ని ఉసిగొల్పటం, బూతులు తిట్టించటం, నీచంగా మాట్లాడించటం ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తుంది.